నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ ఇప్పుడు శాంతి వైపే ఉంటుంది, పుతిన్తో మోదీ. ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి, చంద్రబాబు, పవన్, లోకేష్ పై జగన్ ధ్వజం. డేంజర్లో శ్రీశైలం డ్యాం, అధ్యయన నివేదికను వెల్లడించిన నిపుణుల కమిటీ. భారత్ ఇప్పుడు శాంతి వైపే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్న వేళ శుక్రవారం ఉదయం రాజ్ భవన్ వద్ద పుతిన్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ కలిసి పుతిన్ కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తో యుద్ధం అంశాన్ని పుతిన్ తో ప్రధాని మోదీ చర్చించారు. భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని భారత ప్రధాని స్పష్టం చేశారు. పుతిన్ విజన్ కు భారత్ రష్యా ఒప్పందాలే ఉదాహరణని వివరించారు. రెండు దేశాల సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని మోదీ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను అరెస్టు చేసి బొక్కలో పెట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ముఖ్యమంత్రిని చేసినందుకు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం సానుకూల మీడియాను ముందు కూర్చోబెట్టుకుని జగన్ దాదాపు 2 గంటల 43 నిమిషాల సేపు ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, నాణ్యానికి ఇటువైపు ఏముందో బహిర్గతం చేస్తున్నారని అన్నారు. కలుషిత తాగునీటితో వసతి గృహాల్లో పిల్లలు చనిపోతున్నారని ఆరోపించారు. కొత్త మెడికల్ కాలేజీలను 8 మంది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారని అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కోటి సంతకాల ఉద్యమం జరుగుతోందని, ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తవుతుందని, ఆ రోజున నియోజకవర్గాల్లో ఈ పత్రాలు బయలుదేరి 13వ తేదీ నాటికి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి చేరుతాయని వెల్లడించారు. వాటికి 16వ తేదీన గవర్నర్కు అందజేస్తామని, ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇక సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే రీతిలో చంద్రబాబు పాలన సాగుతోందని, రైతుల పరిస్థితిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. అందరూ హలో ఇండియా, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నిర్ణయిస్తున్నారని, 62% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటిదాకా ఆదుకోలేదని విమర్శించారు. తన హయాంలో వ్యవసాయం పండగైతే కూటమి పాలనలో వ్యవసాయం దండగలా మారిందని అన్నారు. కృష్ణానదిపై శ్రీశైలం వద్ద నిర్మించిన ఆనకట్టకు ఫ్లంజ్ ఫూల్ రంధ్రం ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక డ్యాం దిగువన ఫ్లంజ్ ఫూల్ ప్రమాదకరంగా మారిందని, ఆ ప్రాంతంలో భారీగా ఏర్పడిన గొయ్యి డ్యాం భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన అండర్ వాటర్ పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది జూన్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన అధ్యయన నివేదికను వెల్లడించింది. డ్యాం నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల నీరు వేగంగా ఉండటం వల్ల ఆ ఒత్తిడికి ఫ్లంజ్ ఫూల్ 35 నుంచి 45 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడినట్లు గుర్తించారు. ఇది ఇన్ఫ్రా ముగిసిన 15 మీటర్ల తర్వాత మొదలై సుమారు 150 మీటర్ల వరకు విస్తరించినట్లు ఇక నిపుణులు వెల్లడించారు. దీనివల్ల 36 మీటర్ల వెడల్పు ఉన్న ఆఫ్రాన్ కు ముప్పు ఏర్పడిందని, దాని కింద 4 మీటర్ల లోతు రంధ్రం ఉందని కమిటీ పేర్కొంది. ఈ రంధ్రం డ్యాం వైపు 14 నుంచి 15 మీటర్ల మేర విస్తరించి ఉండడంతో కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రాన్ వెడల్పులో సుమారు సగభాగం ఎలాంటి మద్దతు లేకుండా గాల్లో వేలాడుతున్నట్లు ఉందని పేర్కొంది. ఇక రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్టీల్ సిలిండర్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. ఆఫ్రాన్ ను కాపాడేందుకు గతంలో ఏర్పాటు చేసిన 62 సిలిండర్లలో అనేక దెబ్బతిన్నాయని గుర్తించారు. ఇప్పటికే 5 సిలిండర్లు వరదలో కొట్టుకుపోయాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ మరియు బాలికల జూనియర్ కళాశాల ఆవరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు తన సొంత ఖర్చులతో కళాశాల విద్యార్థుల కోసం నిర్మించిన నూతన కళావేదికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇదే కళాశాలలో తాను విద్యను అభ్యసించారని, పూర్వ విద్యార్థిగా
వేదికను నిర్మించి కళాశాలకు అందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా కళాశాలకు ఏదైనా చేయాలన్న కోరిక నేటితో నెరవేరిందన్నారు. ఇక విద్యారంగానికి విద్యార్థుల సౌకర్యార్థం భవిష్యత్తులోనూ కళాశాలకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు. తనను గుర్తించి ఆహ్వానించిన ప్రిన్సిపల్ కు అలాగే స్టాఫ్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇక చివరి దశకు చేరుకుందని విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలో ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోందన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేది రాజ్యాంగ నిబంధన ఉన్నా కూటమి ప్రభుత్వం దాన్ని విస్మరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సురేష్ బాబు, పార్లమెంటు పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్, అల్లాడ సత్యనారాయణమూర్తి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సంజీవ్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జయహింద్ కుమార్, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, రణస్థలం ఎంపీపీ సాయి పాల్గొన్నారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఏదైతే కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించామో దానికి సంబంధించి అనేక అంశాలు పత్రికలో మీకు అనేక సందర్భాల్లో మీ పత్రికా సోదరుల ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కోటి సంతకాల కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మరి దీనికి సంబంధించి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో ప్రతి కుటుంబం దగ్గర తీసుకెళ్ళాం. ప్రతి ఒక్క దగ్గర సంతకాలు సేకరించాం. అలాగే ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం. వారికి కూడా చెప్పాం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ తాలూకా భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంది ఈ నిర్ణయం అని చెప్పి వారికి చెప్పాం. వారు కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, మాలాంటి పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబీకులు మేమెవరూ కూడా వైద్య విద్య అందని పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ లేదు, మరి ఆరోగ్యం మాకు దూరం అవుతుంది, పేదవాడికి కానీ మధ్యతరగతి కుటుంబీడికి కానీ ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైద్యం ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన పరిస్థితులు మరి ప్రైవేటు పరం చేస్తే మరి పూర్తిగా డబ్బు పెట్టి మీ వైద్యం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక పక్క ఆందోళన చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా తమ సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జిల్లా గౌరవ అధ్యక్షులు బి సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తుండగా ఇక్కడ మాత్రం 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదని, అక్రమ డ్యూటీలు అలాగే పదోన్నతులు నిర్లక్ష్యం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా జిల్లాలో ఉన్న వీఆర్ఏలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. ముఖ్యంగా ప్రభుత్వం వీఆర్ఏ సమస్యల పరిష్కారంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పే స్కేల్ వీఆర్ఏలకు అమలు చేశారో మన రాష్ట్రంలో కూడా వీఆర్ఏలందరికీ పే స్కేల్ అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంతోపాటుగా అర్హులైనటువంటి వీఆర్ఏలు చాలామంది ఉన్నారు చదువుకొని, వీళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా అర్హులందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా నామినీ వీఆర్ఏలుగా చాలామంది 100 మంది పనిచేస్తున్నారు ఆఫీసుల్లో, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసి రెగ్యులర్ వీఆర్ఏలుగా పరిగణించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వీఆర్ఏలు రీసర్వేల పేరుతో మండలంలో అనేక గ్రామాల్లో తిరుగుతున్నారు. మరి పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో చోటు చేసుకుంది. కోరాడ వీరేంద్ర సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకుండా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి తేవడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా వీరేంద్ర ఎందుకు ఇలా చేయాల్సి ఉంది అని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇట్లా చేశారు, మేము అందరం బాగానే చూస్తాం అమ్మాయిని. మా వల్ల ఇటు నుంచి కూడా ఏ టార్చర్ కూడా తనకు లేదు. నిన్న మధ్యాహ్నం మా తమ్ముడికి ఏమో చచ్చిపోతున్నానని బ్లాక్మెయిల్ చేసింది. మా తమ్ముడు వచ్చి మా పిన్ని మా అక్కని తీసుకొని వెళ్ళాడు. మా అక్కని మా పిన్ని తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్ళి మా పిన్ని మా అక్కని దించి అమ్మాయిని నెత్తడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్లో ఉందట. చనిపోతున్నానని చెప్పిన తర్వాత మా పిన్ని వెళ్ళి నాకు 3 నెలలు టైం ఇవ్వండి, మేము చేస్తాము, ఇప్పుడంటే మేము చేయలేమని అన్నది. మీరు ఏమీ చేయొద్దు, అంతా మేము చేసాము, మీరు వస్తే చాలని అన్నది. మా పిన్ని ఆ మాటకి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పింది. చెప్పిన తర్వాత నా కుటుంబం ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి మా తమ్ముడికి చెప్పింది, నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని తిన్నగా అనేసి. కట్నం కూడా ఇవ్వలేమన్నారు. ఇవ్వలేమన్నా కూడా కట్నం వద్దని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే రాత్రి మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయిన పిల్లడు రాత్రి 10:30కి వచ్చాడు. 10:30కి వచ్చిన తర్వాత మా పిన్ని అడిగింది లేట్ అయిందిరా అని. రేపు నా పెళ్ళమ్మ అన్నాడు, కానీ కనీసం తల్లిదండ్రుని కూడా రమ్మని చెప్పలేదట. చెప్పకపోతే సరే అని చెప్పారు. చెప్పిన తర్వాత మేడ మీదకి వెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళి తినమంటే తినలేదు. అందులో మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి టిఫిన్ తినరా అంటే తినకపోతే మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఫోన్ చేశాడు, ఏం తినలేదురా టిఫిన్ పెట్టండి రా అన్నాడు. పిల్లడైతే యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే మాట్లాడాడు, అసలు ఏం కూడా జంకలేదు గట్ట. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి దామోదర రాజనరసింహ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆనాటి నుండి నేటి వరకు రాజకీయంలో ఎటువంటి మరకా లేని వ్యక్తిగా నిలబడ్డారని కొనియాడారు. దామోదర రాజనరసింహ జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద గడ్డం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాజకీయాలలో దార్శనికుడు, కార్యసాధకుడు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దామన్న రాజకీయాల్లో ఒక ఆత్మగౌరవ పతాక, ఎలాంటి అవినీతి కానీ నేర చరిత్ర కానీ ఎలాంటి ఒక రాజకీయాలలో ఒక నాయకునికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్న గొప్ప నాయకుని శిష్యులుగా మేము గౌరవిస్తూ ఉన్నాం. మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఆయన జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటూ ఉన్నాం. ఆయన మంచి స్థాయిలో ఉండాలి, ఆయన ఆయురారోగ్యాలతో పాటు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాం. దామన్నకు జన్మదినం సందర్భంగా ఇదే జన్మదిన శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లే ఉస్మానియాకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి సన్నాహాలు చేపట్టారు. ప్రొఫెసర్లు, ఉద్యోగులు, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నివేదిస్తూ ఆర్ట్స్ కాలేజీ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు జేఏసీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎంకు ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఓయూలో జరిగే అక్రమ అనేకతను వ్యతిరేకిస్తూ సమస్యలను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు పరశురాం, విజేందర్ రెడ్డి కోరారు. సీఎం వస్తున్నందున అనేక ఆశలతో ఎదురు చూస్తున్నామని, వాటిపై పరిష్కరించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత, యూనివర్సిటీ చేసిన కృషి అనేది మరవలేనిది. అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక 1000 కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఈరోజు ఆర్ట్స్ కాలేజీ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు టీచింగు, నాన్ టీచింగు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిసెంబర్ 7న సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా స్వాగతం చెప్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సీఎం గారు గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 1000 కోట్లు మీరు అడగండి, 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పారు. సో ఈ ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసి వరల్డ్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో, ఒక బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్
ర్యాంక్ యూనివర్సిటీగా కాదు కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ హాస్టల్ వర్కర్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నాం కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ ఈ 1000 కోట్లల్లో మాకు ఎంత కేటాయిస్తారు, లేకుంటే మా సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నారు అనే విషయంలో గత 25 ఆగస్టు రోజు టాగూర్ ఆడిటంలో ప్రస్తావించలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రస్తావించాలి. మా యొక్క అధికారులు, సంబంధిత అధికారులైనటువంటి అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. పట్టపగలు ఇంటిపైకి ఇనప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా విషయంలోనూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేడు విజయభాస్కర్ మీడియా నోట్ విడుదల చేశారు. ఆగ్రహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఇంటిపై సుమారు 30 మంది దాడి చేశారు. తలకు, చేయికి బలమైన గాయాలయ్యాయి. విజయభాస్కర్ ను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, రామాపురం జెడ్పీటీసీ వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి కౌన్సిలర్లు పరామర్శించారు. మా ఇంటి దగ్గరకు వచ్చి గేట్ కొట్టారు. ఫస్ట్ ఎవరు అడిగట్టారు, అది గేట్ తీసుకొని లోపలికి వచ్చేసారు. అడ్డారు అది పోయినా అంతే. కట్ట తప్పకపోతే పలపల ఈ 7 రోజులు దూరి కొట్టింది అడ్డా అంటే కూడా ఇంకొచ్చి కూడా లేదు. పల కొడతారు. ఇరప రాడ్లు, స్టిక్లు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చి కొడతారు. అడుక్కుంటే కాళ్ళు పట్టుకుంటూ వదల కొట్టి మళ్ళీ ఫోటోలు తీసుకొని పోతారు. తలగా వెళ్ళిపోయిన తర్వాత పడిపోయినా నేను చూడలేక పడిపోతే ఫోటోలు తీసుకొని పోతాను. ట్యూబ్ లైట్లతో కూడా కొట్టారు. ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి కదా, రాంప్రసాద్ రెడ్డి మనుషులు వచ్చి వాళ్ళే పెట్టారు. ఈరోజు జిల్లా విడిగా ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ సార్ ఎమ్మెల్యే కూడా కాదు ఇట్లా అంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టారని మా మీద ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పేసి ఈ ముందు ఇంట్లో దూరి నా మీద దాడి చేసి నన్ను చంపాలని పడిపోయిన తర్వాత వదిలేసి చచ్చిపోయినాను. రాంప్రసాద్ రెడ్డి మనుషులు అనుకుంటాను. వాళ్ళ దేవుడికి నాకేమి రాయచోటి ఎవరు శత్రువు ఉండేది. వాకులు తీసినారు, పలపల కొట్టేసినారు గొడవలు రాడ్లతో. మమ్మల్ని నన్ను కూడా కొట్టబోయినారు. నేను దండం పెట్టి ఉంటే కొట్టేసి వెళ్ళిపోయినారు. అది తెలియదు సార్, నాకు అది తెలీదు. ఇప్పుడే 6:30కి పొంగనూరు టౌన్ ఈస్ట్పేట ప్రధాన కూడలిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు, స్థానిక దళిత నాయకులు రాజన్న ఆధ్వర్యంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఒలగనాథన్ గణపతి, ఉపాధ్యక్షులు దొరస్వామి, పాలకుంట శ్రీనివాసులు, భారతీయ అంబేద్కర్ సేవ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రాసి దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సమానంగా ఉండాలని అందరికీ కోరుకోవడం జరిగిందని, అదే రకంగా సాంఘిక, ఆర్థిక సాయం ద్వారా సమసమాజం సాధించాలని, కుల నిర్మూలన ద్వారా సాంఘిక సమానత్వాన్ని, స్టేట్ సోషలిజం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చు అని అంబేద్కర్ ఆలోచన అన్నారు. దీని ప్రకారమే భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ భారతీయ అంబేద్కర్ సేనను స్థాపించి సమతా సమాజం వైపు భారతీయ అంబేద్కర్ సేన కార్యాచరణలను ఏర్పాటు చేసుకుని కుల నిర్మూలన, బౌద్ధ సంస్కృతి విస్తృతి, సాంఘిక సమానత్వం, ప్రజాస్వామ్యవాదం, రాజ్యాధికారం, ఆర్థిక సమానత్వం వీటి ద్వారా సమతా సమాజం వైపు భారతీయ అంబేద్కర్ సేన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు భారత అంబేద్కర్ సేన ప్రతినిధులకు, దళిత నాయకులకు, ఈస్ట్పేట ప్రజలకు, ఎస్సీ/ఎస్టీ విలేజ్ కమిటీ మెంబర్లకు అందరికీ నా నమస్కారాలు. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో రాజ్యాంగం రాయలేదు. ఆయన రాజ్యాంగం ఈరోజు దేశాన్నే పాలించే స్థాయిలో ఉందంటే
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. ఏకగ్రీవంగా కోసమైతే ఏకంగా విలువైన భూములు, భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. కానీ ఒక అభ్యర్థి మాత్రం ఇందుకు భిన్నంగా హామీల పేరుతో ఏకంగా ₹100 బాండ్ పేపర్పై 12 హామీలతో సంతకం చేసి ప్రజల ముందుకెళ్తున్నాడు. తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామానికి ఏం చేయగలనో ఒక మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాడు. సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఏకంగా గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం ₹100 బాండ్ పై సంతకం చేసి 12 హామీలతో సర్పంచ్ పదవి కోసం గ్రామస్తుల ముందుకు వెళ్లనున్నాడు. 12 హామీలతో కూడిన బాండ్ పేపర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పేరువంచ గ్రామంలో ప్రతి ఇంటికి చేరుకోవడంతో సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రజల నుంచి మద్దతు బాగానే వస్తోంది. శ్రీనివాసరావు వాసు అంటారు. మాది పేరువంత గ్రామం, కల్లూరు మండలం. ఈ రోజున పేరువంత గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగనే గత 2001 నుంచి ఈ రాజకీయాల్లోకి వచ్చిన 2001 పేరువంచలో రాజకీయాల నుంచి స్టార్ట్ చేసాము. 2001 నుంచి 24 సంవత్సరాలు కూడా పేరువంచ ముగ్గు వెంకటాపురం గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. గతంలో కూడా మేము ఇక్కడ ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా మా అమ్మగారిని, నన్ను, అట్లే మా సర్పంచ్ అభ్యర్థుల్ని వీళ్ళని గెలిపించడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ముగ్గు వెంకటాపురం, పేరువంచ గ్రామాలు 2 గ్రామాలు చూసుకుంటే ఎంపీటీసీ పరిధిలో 2 గ్రామాలు ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మేము వేసిన పేరువంచ పంచాయతీలో 2400 చిల్లర ఓటర్స్ ఉన్నారు. దానిలో జనరల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఒక 500 నుంచి 600 వరకు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎస్సీ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. పేరువంచ గ్రామంలో ఎప్పటి నుంచో దాదాపు 24 సంవత్సరాల నుంచి మాకు ఎస్సీ బీసీ కుటుంబాలే మమ్మల్ని ఆప్తులుగా చూసుకుంటూ వాళ్ళు మా వెంట ఉండి మమ్మల్ని రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారు. అలా అని జనరల్ స్థానాల నుంచి ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కువ మేజర్గా మాకు ఉన్నది మా ఊళ్ళో 2 కుటుంబాలే. కానీ ఆ 2 కుటుంబాలలాగా లేకుండా మీ అందరం ఉన్నామని ఎస్సీ బీసీలు మా వెంట ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల బలోపేతానికి పటిష్టమైన విద్యా వ్యవస్థకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున నియమించి పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపిన తర్వాత వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. విద్యార్థులు శారీరక, మానసిక ఉల్లాసానికి చదువులతో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కోటాకు రూసా నిధులతో మంజూరైన డిగ్రీ కళాశాల భావన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. పాలమనేరు నియోజకవర్గ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా మెలగాలని, డ్రగ్స్ అలాగే గంజాయి తదితర మత్తు పదార్థాలకు, ఇతర దురవరాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వారు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ప్రభుత్వ గృహ నిర్మాణంలో అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే బాలికలు బస్సు సౌకర్యాలను వినియోగించుకుని హాజరు శాతాన్ని పెంచుకోవాలన్నారు. కళాశాల ప్రాంగణానికి అవసరమైన తాగునీటి, బోరుకు నూతన మోటార్ను మంజూరు చేస్తున్నట్లు వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రాశస్త్యాన్ని, విద్యలో ప్రభుత్వ నిబద్ధతను కొనియాడారు. సమావేశం అనంతరం వీకోట మండలానికి చెందిన షికారీలు తమకు శాశ్వత నివాస గృహాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్రనాయుడు, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు నాయుడు, తహసీల్దార్ ఉదయ్ సంతోష్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావుతో పాటు పెద్ద ఎత్తున స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ప్రోత్సాహాలు ఇస్తా ఉంది. పాఠశాలలో ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈ రోజు టీచర్లు దాదాపు 16,000 మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పటి నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేశాయి. ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం
చొక్క సీతమ్మ పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా స్కూల్కు సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. కొన్ని స్కూల్స్లో మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తా ఉన్నారు. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిల కంటే వాళ్ళకు కావాల్సినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు. అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ రోజు బస్సులంతా. వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తాం. ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది. ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈరోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాలపైన పోరాటం జరిగింది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో గత ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతం తక్కువ వచ్చిన ప్రాంతాలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి పర్యటించారు. పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి పర్యటించి స్థానిక నాయకులు, కార్యకర్తలతో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి సమావేశమయ్యారు. ఇక జ్యోతినగర్లో 164 బూత్ జ్యోతినగర్ సిమెంట్ రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, అలాగే అన్నయ్య నగర్ కాలువలు, రోడ్లను పరిశీలించారు. బాగున్నావా ఈ కాలనీలో మన బాబు కూడా ఏంటది పెట్టినాం వర్షాకాలం స్టార్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఇప్పుడు శాంతి వైపే ఉంటుంది, పుతిన్తో మోదీ. ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి, చంద్రబాబు, పవన్, లోకేష్ పై జగన్ ధ్వజం. డేంజర్లో శ్రీశైలం డ్యామ్ అధ్యయన నివేదికను వెల్లడించిన నిపుణుల కమిటీ. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.